తాజా అంశాన్ని చూస్తున్నాం. నారా లోకేష్ బుడమేరు గండి పూడ్చే పనులు పరిశీలిస్తున్నారు. వాళ్ళతో పాటు మంత్రులు నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణానికి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మంత్రి లోకేష్ పర్యటన వివరాలు ఏంటి? రాకేష్, ఏదైతే బుడమేరుకు గండిపడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి మంత్రి నారా లోకేష్ అలాగే నిమ్మల రామానాయుడు కలిసి వెళ్లారు. ఏదైతే ఆ ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదని చెప్పాలి. ఏదైతే దాదాపు ఇటు నగరానికి వచ్చే వైపు 3 గళ్ళు అనేది ఇటు బుడమేరుకు పడ్డాయి. అలాగే అవతల వైపు పొలాలు, అంటే ఇబ్రహీంపట్నం వైపు పొలాలు అవి ఉన్నప్పటికీ కూడా అటు కూడా ఒక 4 గళ్ళు పడ్డాయి. మొత్తంగా చూస్తే 7 గళ్ళును మరికొన్ని కొత్త గండ్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తానికి చూస్తే ఈ బుడమేరుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి 3 గంటలు పూడ్చడం కూడా ప్రభుత్వానికి పెనుసవాలుగా మారుతూ వస్తుంది. ఏదైతే ఒక్కో గండి కూడా దాదాపు 50 నుంచి 60 మీటర్ల వరకు పడటం, అలాగే దాన్ని పూడ్చేందుకు ఎలాంటి అక్కడికి వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో ఇన్ని రోజులు కూడా అధికారులు సతమతమవుతూ వచ్చారు. ఏదైతే తాత్కాలికంగా రహదారి వేసుకుంటూ అక్కడికి వెళ్లే ప్రయత్నం అనేది చేశారు. ఏదైతే ఉన్న రహదారి మొత్తం మునిగిపోవడంతో అక్కడికి వెళ్లేందుకు కొత్తగా ఒక మట్టితో ఒక రహదారిని ఏర్పాటు చేసుకుంటూ వెళ్లారు. అక్కడ ఆ రహదారి వేయటం కూడా చాలా కష్టతరంగానే మారింది. ఎందుకంటే ఆ మట్టి వేసేందుకు వస్తున్న లారీలు కానీ, వాహనాలు కానీ, ట్రాక్టర్లు కానీ ఇక్కడ దిగబడిపోయే పరిస్థితి. ఆ వరద ఉధృతికి అక్కడ మట్టి కూడా నిలవని పరిస్థితుల్లో ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ బుడమేరు గండి పూడ్చే పనులు అనేది నిర్విరామంగా కొనసాగిస్తున్నప్పటికీ కూడా ప్రతికూల వాతావరణం కానీ, అటు వరద ఉధృతి కానీ కష్టతరంగా మారుతూ వస్తుంది. అయితే గండి దగ్గర వరకు కూడా కొంత రహదారి మాత్రం అధికారులు వేయగలిగారు. ఆ రహదారి వరకు వెళ్లి కూడా అటు మంత్రులు నారా లోకేష్ అలాగే రామానాయుడు ఇద్దరు కూడా వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులు అనేది పరిశీలిస్తున్నారు. ఎంత మేర వరద ఉధృతి ఉంది ఏంటి అన్నది. అలాగే ఇక్కడ ఒక గండి వరకు మాత్రమే రహదారి వేయటం జరిగింది. మిగిలిన గండ్లు ఏదైతే మరో 2 గండ్లు ఉన్నాయి ఇటు నగరానికి వచ్చే సైడ్, అవి కూడా కొంచెం దూరంగా పడినప్పటికీ కూడా అక్కడిక్కడ రహదారి వెళ్లేందుకు అసలు ఎలాంటి మార్గమో కూడా లేదు. ఫస్ట్ ఒక గండి పూడ్చిన తర్వాత, ఏదైతే పెద్ద గండి ఉందో అది పూడ్చిన తర్వాత 2వ గండి అలాగే 3వ గండి ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వెళ్లే పనులు అనేది చేయాల్సి వస్తుంది. దానికి కూడా తాత్కాలిక రహదారులు కూడా వేసుకుంటూ మట్టి రోడ్లు వేసుకుంటూ వెళ్లాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడ పనుల పర్యవేక్షణకు మంత్రి నారా లోకేష్ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వెళ్లారు. మాజీ మంత్రి దేవినేని ఉమ్మ అలాగే స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వీళ్ళు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మొత్తం అధికారులతో అటు ఈఎన్సీ అధికారులు కానీ లేకపోతే జలవనరుల శాఖ అధికారులు కానీ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తంగా ఈ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అన్నది పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఒక గండి పూడ్చే పనులు మాత్రం ఒక 70% వరకు కూడా పూర్తయినట్టు మనకి సమాచారం వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అది పూర్తవడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మిగిలిన 2 గంటలు పూడ్చే పనులు కూడా చేస్తున్నారు. ఏదైతే మరొకటి ఈ కాలువకి అవతల వైపు అంటే నగరానికి ఇటువైపు సింగనగర్ ఉంటే బుడమేరుకి, అటువైపు ఇబ్రహీంపట్నం ప్రాంతం వస్తుంది. కాకపోతే ఆ ఊళ్ళు దగ్గరగా లేవు. అటు పడిన 4 గంటలకి కూడా ఊళ్ళు దగ్గరగా లేకపోవడంతో, దూరంగా ఉండటంతో కూడా పొలాలే ఉండటంతో ఆ గంటలని తర్వాత పుడిచే కార్యక్రమం అనేది ప్రభుత్వం చేపట్టనుంది. ఇదంతా ఒక కష్టతరమైన ప్రక్రియగానే ఉన్నప్పటికీ కూడా నిర్విరామంగా అయితే పనులన్నీ కొనసాగుతున్నాయి. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ.